నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మత్తయి 6వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నందుకు దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మత్తయి 6వ అధ్యాయము 18వ వచనం ద్వారా దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడడానికి దేవుడు కృప చూపించినందుకు దేవాది దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమని రాయబడిందంటే, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యమందు చూచుచున్న తండ్రి అంటే తండ్రి రహస్యంగా ఎందుకు ప్రతి వాక్యాన్ని మనము ఒక తర్కించి దాన్ని విభజించి, ఇప్పుడు ఒక మాట మాట్లాడతాం, ఎవరన్నా ఒక మాట మాట్లాడిండ్రు అంటే మనం అంటాం వాళ్ళు ఎందుకు మాట్లాడిండ్రు అట్లా, వాళ్ళు దేనికి మాట్లాడిండ్రు అట్లా, అసలు ఏంది అది తెలుసుకునే దాకా మనం ఆతృత పడుతూనే ఉంటాం. అదేవిధంగా ఒక వాక్యము మనకు వచ్చింది, దేవుని యొక్క వాక్యం మనకు వచ్చింది అంటే ఎందుకు ఫస్ట్ ఈ దేవుడు ఎందుకు ఇట్లా మాట్లాడిండు అది తర్కించవలసిన అవసరం అయ్యింది. అందుకే ఏమని రాయబడి ఉంటుంది అంటే, పరిశుద్ధ గ్రంథంలో వాక్యము చెప్పినప్పటికీ, సేవకులు వాక్యము చెప్పినప్పటికీ మనము దాన్ని పరిశుద్ధ గ్రంథంలో తర్కించుకోవాల్సిన అవసరం అయి ఉన్నది. పౌలు భక్తుడు చెప్తాడు, వాక్యం చెప్పినప్పటికీ దాన్ని మీరు ఎక్కడ చూసుకోవాలా, పరిశుద్ధ గ్రంథంలో మనము తర్కించుకోవాల్సిన అవసరం అయి ఉంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏమంటుండు, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. రహస్యంగా చూస్తాడు ఆ తండ్రి. ఎందుకు రహస్యంగా చూస్తాడు ఈరోజు చూద్దాము. మనము ఎందుకు రహస్యంగా చూస్తాడు, మనకి ఇప్పటి వరకు తెలిసిందైతే, నాకు తెలిసిందైతే ఇప్పటి వరకు దేవుడు ఏమంటారు ఫేస్ టు ఫేసే చూస్తాడు, రహస్యంగా కూడా చూస్తాడు, కానీ ప్రతి విషయంలో ఫేస్ టు ఫేసే చూసుకుంటూ వస్తాడు దేవుడు. రహస్యంగా ఎందుకు చూస్తాడో ఈరోజు దాని గురించి మనము కొంచెం సేపు ధ్యానించుకుందాము, దాని పైనకి వెళ్తాము. 6వ అధ్యాయము 16వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయనప్పుడు మనుషులకు కనబడవలనను కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖమును కడుక్కొని అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రిని ప్రతిఫలం ఇచ్చును. అంటే మనము మొహం కడుక్కొని తల అంటుకొని మనం ఉంటేనే దేవుడు మనం చూస్తాడా అంటే, మనం మొహం కడుక్కోకపోతే ఇంతకు ముందు బ్రదర్ చెప్పిండు ఇదే మాట ఏమనేసి, మనం మంచిగా ఒక మందిరంలో ఉన్నట్టు మనం అందరము ఏమంటారు అంటే మంచిగా తలంటుకొని ఏమన్నా మొహం కడుక్కొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి ఒక మందిరంలో మనం ఆరాధించడానికి వస్తున్నాం. ఎవరిని ఆరాధించడానికి వస్తున్నాం? రాజులకు రాజుని, ప్రభులకు ప్రభుని మనం ఆరాధించడానికి వస్తున్నాం. ఒకవేళ మనం ఒక సీఎం దగ్గరికి, పిఎం దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎట్లున్నాం అట్లనే వెళ్ళము. మనం ఏం చేస్తామంటే, మనం మంచిగా ఆయనకు తగ్గట్టు మనున్న బట్టలకెళ్ళే ఆయనకు తగ్గట్టు బట్టలను మనం సెలెక్ట్ చేసుకుంటాము, ఆయన తగ్గట్టుగా మనము డ్రెస్అప్ అయ్యి వెళ్తాం. ఎందుకంటే ఒకవేళ అక్కడ మనము కొంచెం తేడా కనబడినా అక్కడ అధికారుల చేత తిరస్కరింపబడతామేమో, వెలివేయబడతామేమో, అవమానపరచబడతామేమో అనే ఉద్దేశంతో మనం వెళ్ళడం జరుగుతుంది. కానీ ఇక్కడ మనం రాజాది రాజుని కలుసుకోవడానికి వస్తున్నాం. ప్రతి రాత్రినంట ప్రార్థన చేయడంలో సాయంకాలపు నైవేద్యం లాగా ఉంటుందంట. సాయంకాల ప్రార్థన అంట దేవుడు ఎట్లా కన్సిడర్ చేస్తాడంటే, ఆ సాయంకాల ప్రార్థనని సాయంకాలపు నైవేద్యం లాగా, నేను ఇంతకు ముందు కూడా ఈ యొక్క అంశం గురించి చెప్పి ఉన్నాను. సాయంకాలపు నైవేద్యం, సాయంకాలం మనం చేతులు ఎత్తినప్పుడు ఆయన సన్నిధిలో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ సాయంకాలపు నైవేద్యంగా కన్సిడర్ చేయబడుతుందంట. ఇక్కడ ఉపవాసం గురించి దేవుడు మాట్లాడుతుండు. ఉపవాసం ఉండి మనం ఎట్లుండాలా, ఉపవాసం ఉండి ఏ విధమైన పద్ధతులు మనం పాటించాలా అనేసి ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతుండే. ఎందుకంటే ఆయనతో మనం ఉపవాసం ఉండి రహస్యంగా ఆయనతో కలవడానికి మనం వెళ్తున్నాము. చాలా మంది పిల్లలు ఈ రోజులలో ఐఎమ్ సారీ టు సే దాట్ ఈరోజు ఈ కాలంలో పిల్లలందరూ ఎవరితోనైనా బాయ్ ఫ్రెండ్స్తోని, గర్ల్ ఫ్రెండ్స్తోని కానీ కలవడానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుండ్రంటే, ముఖానికి మాస్కులు వేసేసుకొని, మొత్తం మాస్క్ కట్టేసుకొని, కళ్ళకి స్పెట్స్ పెట్టుకొని, అసలు ఎవ్వరు గుర్తుపట్టకుండా
గుర్తుపట్టకుండా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్తో గర్ల్ ఫ్రెండ్స్తో కలవడానికి వెళ్తుండ్రు. ఎందుకంటే లోకం చూడొద్దు, మేము చేస్తున్నది లోకం చూడొద్దు, అసలు మేము ఎవరి దగ్గరికి కలుసుకోవడానికి వెళ్తున్నాము లోకం చూడొద్దు. ఒక తప్పు పని చేసేటోళ్ళే ఆ విధమైన జాగ్రత్తలు తీసుకొని ఈ రోజులలో ఆ విధమైన జాగ్రత్తలు తీసుకొని వెళ్తుండ్రు రహస్యమందు ఎందుకంటే మనం ఈ యొక్క డ్రెస్అప్ ఎందుకు చెప్పిండు దేవుడు? తలలు దూసుకొని తల అంటుకొని మనం ఎందుకు దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అంటే రహస్యంగా ఆయనతోని కలుసుకోవడానికి వెళ్ళాలా. ఉపవాసము ఏషియా 58లో మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు మమ్మల్ని చూస్తలేవు? ఆ ప్రజలు అక్కడ అడిగినరు, ప్రభువా మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు మమ్మల్ని చూస్తలేవు అన్నప్పుడు అక్కడ దేవుడు ఒక మాట చెప్పడం జరిగింది, మీరు ఉపవాసం ఉండి మీరు గుద్దులాడుచు సనుగుతూ గునుగుతూ మీ పని వారితో కఠినమైన పనులు చేయించుకుంటూ మీరు ఉపవాసం ఉన్నారు. మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరు నా దగ్గరికి రావడానికి, మీరు నాతో మాట్లాడడానికి, మీరు నాతో గడపడానికి అసలు మీకు సమయమే లేదు. మీకు నాతో గడపడానికి సమయమే లేదు. యు ఆర్ నాట్ టు కమ్ టు మై ప్లేస్. ఇప్పుడు మీరు నా దగ్గరికి రావట్లేదు. మీరు ఉపవాసం ఉండి ఏం చేసుకుంటుండ్రు? మీ యొక్క శరీరాన్ని ఆయాసపరుచుకుంటుండ్రు. కానీ మీరు ఏం చేయాలో ఉపవాసం ఉండి నా దగ్గరికి రహస్యంగా మీరు నన్ను కలుసుకోవడానికి రావాలా. ఉపవాసం అంటేనే ఆయనతో మనం రహస్యంగా గడిపే సమయము, ఆయనతో మనము మనసు విప్పి మాట్లాడుకునే సమయము. ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాము. చాలా మంది సహోదరులకు నేను చెప్పడం జరిగింది, అమ్మ రొటీన్ ప్రార్థన ఇప్పుడు బ్రదర్ చెప్పిండు కదా, ఒక్క లైన్ అన్నా ప్రార్థన, ఏదన్నా ప్రార్థనలో ప్రతిరోజు ఒక్క లైన్ అన్నా కానీ ఒక నూతన ప్రార్థన మీరు స్టార్ట్ చేయండి. ఒక రికార్డింగ్ లాగా సేమ్ రొటీన్ ప్రార్థన చేయకండి. నేనైతే ఎప్పుడన్నా నిజంగా దేవునితో గడపాలని అన్నప్పుడు ఒక్కటే మాట, ఒక 1 hour వరకు నిజంగా ఉట్టప్పుడు నేను అట్లా ఒక్క అంశం కోసం 1 గంట సేపు నేను ప్రార్థన చేయలేను. కానీ ఎప్పుడైతే హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును, ఎప్పుడైతే నిజంగా నేను నా దేవునితో గడపాలా, ఈరోజు నా దేవునితో నేను కొంచెం సేపు గడపాలా, నా హృదయం విప్పి నా దేవుడితో నేను మాట్లాడాలా, చాలా తక్కువ దొరుకుతాయి నాకు అవకాశాలు. కానీ నేను ఎప్పుడైతే వెళ్ళినో అప్పుడు నిజంగా ఫుల్గా నేను ఆయనతోని ఒకటే బతింలాడుతుంటా, బామారుతుంటా, ఏడుస్తుంటా. ఎట్లా అంటే అసలు ఇంకా మొత్తం నా ఇమోషన్స్ అన్నీ ఆయనతో షేర్ చేసుకుంటా. ఆఫ్టర్ తర్వాత నేను లేచి చూస్తా 1.5 hour అయిపోతుంది. నేను అసలు ఆయనతో మాట్లాడింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. రొటీన్ ప్రార్థన ఏమన్నా ఉందా? ఏమీ లేదు. పోనీ ఏదైనా కొత్త అంశం గురించి మాట్లాడినా ఏమీ లేదు. ఓన్లీ ఆయన నన్ను ప్యాంపర్ చేస్తుండు, నేను ఆయన ఎదురుగా పోయి అంతే. ఒక చిన్న పిల్లలు మారం చేసుకుంటాం అని ఎట్లా అంటుంటారో అట్లా ఒక మారం చేసినట్టు ఒక లాడు. ఒకసారి ఏమంట, ప్రభువా నీ కాళ్ళు పట్టుకొని ప్రార్థిస్తున్నా అంట. ఒకసారి అంట నన్ను హత్తుకో అంట. ఒకసారి అంట నీ ఒడిలో నన్ను ఒక్కసారి నీ ఒళ్ళో నా తల పెట్టుకుంటా ప్రభువా, నీ చెయ్యి నా తల పైన పెట్టు. ఇంతే. ఈ 2-3 మాటలే. ఫస్ట్ నా ఫీలింగ్స్ ఆయనకు షేర్ చేస్తా. ఈరోజు ఎందుకు వచ్చినో నేను ఆయన దగ్గరికి, ఏది నన్ను బాధ పెడుతుందో, ఈరోజు నేను రావడానికి బాధ ఏది పెడుతుందో ఆ అంశాన్ని మాత్రమే చెప్తా. జస్ట్ ఒక 5 minutes చెప్తుండొచ్చు, లేకుంటే ఒక 2 minutes చెప్తుండొచ్చు. నన్ను హర్ట్ చేసిన మాట ఇక చెప్పేసి నాకు ఒక 2 నిమిషాలు 5 నిమిషాలు అయిపోయినాక ఇక 1 గంట సేపు, 1.5 ఇంకంతే ఆయనతో. ఇంకంతే ఒక లాడు, ఒక ముద్దు, ఒక ముచ్చట అన్నట్టు ఇంక అదే మాట్లాడుకుంటుంటా. ఆఫ్టర్ 1 hour తర్వాత నిజంగా నా హృదయంలో నా భారం అంతా వెళ్ళిపోతుంది. నాకు ఒక మనశ్శాంతి. లాస్ట్ నేను ఆయనతోని అసలు నేను ఎప్పుడు చాలా సార్లు అనుకుంటా, దేవునితో కొట్లాడొద్దు, నాకు అంత అర్హత లేదు, దేవుని నిలదీసే అంత అర్హత నాకు లేదు. ఎందుకంటే ఆయన ఉచితమైన కృప ద్వారా నేను రక్షింపబడ్డా. ఆయన పరిశుద్ధుడు. నేను పాపినై ఉన్నప్పుడే ఆయన నన్ను రక్షించుకుంటూ ఆయన సొత్తుగా నన్ను చేసుకుంటూ అన్నాక కొన్ని రోజులైనాక ఒక బ్రదర్ ద్వారా, అమ్మా ఏమి నువ్వు తండ్రి అంటున్నావు, తండ్రితో గొడవ పడలేదా నువ్వు ఎప్పుడు? నిజంగా పడ్డా. నేను లాడ్ చేసినా, ఏడ్చినా, అన్నీ చేస్తా. మరి తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళా అడగానేసి ఎందుకు అంటున్నావు? హిజ్ యువర్ ఫాదర్. ఒక హిందూ బ్రదర్ నాకు చెప్పిండు ఆ మాట.
ఈజ్ అన్ అ డాక్టర్, ఈజ్ అ బ్రాహ్మణ్. ఆయన అన్నాడు లేదు, యూ హ్యావ్ ఎవ్రీ రైట్ టు గో టు యువర్ ఫాదర్ అండ్ యూ ఆస్క్ ఎనీథింగ్ యూ వాంట్ అని ఆయన నాకు చెప్పినప్పుడు అప్పటి నుంచి ఒకసారి నిలదీద్దామని వెళ్తా, నిజంగా నిలదీద్దామని వెళ్తా, ఒక టాపిక్ నిలదీస్తా, లాస్ట్కి ఎట్లా నా ప్రార్థన ఎండ్ అవుతుందంటే ప్రభువా నీ చిత్తం, నువ్వే చేసినా నా మంచిగా చేస్తావు, అయిపోయింది ఇంకంతే. ఇంకా దెబ్బలాడని కానీ పోయిన నేను ఫుల్లీ కాంప్రమైజ్. ఇంకా లాస్ట్కి ఏమంట, నీ చిత్తం ప్రభువా, నీకేది మంచిగా అనిపిస్తే అది చేయండి, ఐ హ్యావ్ ఫుల్ ఫెయిత్ ఆన్ యూ. లాస్ట్ నా ప్రేయర్ ఎండ్ అవుతుంది అట్లా రహస్యమందు. ఇప్పుడు ఒక మాట, నేను ఇటువంటి సంఘటనలు గ్రూప్ ప్రార్థనలలో కానీ లేకుంటే చర్చ్ ప్రార్థనలలో కానీ నేను చేయగలుగుతానా? నేను చేయలేను. ఎందుకంటే ఈ దేవునితోని ఈ లీజర్ టైము నేను గ్రూప్ ప్రార్థనలలో నేను చెయ్యలేను, సంఘ ప్రార్థనలో నేను చెయ్యలేను, కుటుంబ ప్రార్థనలో నేను చెయ్యలేను. ఎప్పుడు చేయగలుగుతా? నేను ఏకాంతంగా ఉన్నప్పుడే నా హృదయంలో ఉన్న భారం అంతా, నా హృదయంలో ఉన్న బాధ అంతా కొన్నిసార్లు అసలు నేను ఆయనతో పంచుకొని ఎమోషన్స్ కూడా నేను పంచుకుంటా. ఎందుకు? నేను ఒకటే అంట, ప్రభు ఈ ఎమోషన్స్ ఇచ్చేటప్పుడు నాకన్నా ముందు నీకు తెలిసి ఈ ఎమోషన్స్ నాకు వస్తాయి అని. ఈ నాలో తలంపు పుట్టక ముందే నా తలంపులను ఎరిగిన దేవుడవు నువ్వు. నాకు ఈ నిమిషం ఈ తలంపు వస్తుందని మీకు తెలుసు. మరి నేను మీతో ఈ తలంపుని పంచుకోవడానికి నేను ఎందుకు సిగ్గుపడాలా? నేను సిగ్గుపడా ప్రభువా. ఇంకో ఈ రోజు ఈ తలంపు నన్ను బాధ పెడుతుంది ప్రభువా, ఈ ఆలోచన నన్ను బాధ పెడుతుంది ప్రభువా అనేసి రహస్యమందు. ఎందుకు మనము ఆయన సన్నిధికి రహస్యంగా వెళ్ళాలంటే, రహస్యంగా వెళ్ళినప్పుడే మన హృదయాన్ని ఆయన పాదాల పైన కుమ్మరించగలుగుతాము. ఉపవాసం ఎందుకు ఉండాలి? మరి ఉపవాసము పైన ఉపవాసం గురించి రాసిండ్రు. అంటే కేవలం ఉపవాసంలోనే మనం రహస్యమందు చూచుచున్న తండ్రి దగ్గరికి వెళ్ళాలన్నా? ఉట్టప్పుడు వెళ్ళలేమా? ఉట్టప్పుడు కూడా మనం వెళ్ళొచ్చు. ఉపవాసం ఉండి ఎందుకు వెళ్ళాలి అని అన్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు వీఆర్ డెడికేటింగ్ అవర్ ఫ్లష్ టు హిమ్. మనం ఏకాంత ప్రార్థనలో మన ఆత్మని ఆయన ఆత్మ దగ్గర గుమ్మరించడానికి వెళ్తున్నాం, మన హృదయాన్ని ఆయన పాదాల దగ్గర గుమ్మరించడానికి వెళ్తున్నాము. కానీ ఈ యొక్క శరీరం ఎక్కడ అడ్డొస్తుందో, ఈ యొక్క శరీరం అడ్డు రాకుండా ఎప్పుడైతే మనం ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి వెళ్ళి మన హృదయంలో ఉన్న భారమంతా ఆయన, అప్పుడు ఏమైపోతుంది అంటే శరీరం ఆయన ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో శరీరము ఆత్మ ఆధీనంలో ఉంటుంది. ఆత్మ ఆధీనంలో ఉన్నప్పుడు మనము ఎక్కువసేపు ఆయనతో గడపగలుగుతాము, ఎక్కువ మనకున్న ఇమోషన్స్ ఆయనతో మనము షేర్ చేసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్పిండంటే, అప్పుడు రహస్యమందు ఎప్పుడు నువ్వు ఆయన సన్నిధికి ప్రిపేర్ అయ్యి ఒంటరిగా, ఈరోజు నేను నీతో మాట్లాడడానికి వస్తున్న ప్రభువా, రేపటి రోజు మనం ఉపవాసం అంటున్నామంటే ఈరోజు ప్రభువా నేను రేపటి ఉదయం తండ్రి మీతో కలుసుకోవడానికి వస్తున్నా. మనం ఎవరైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్తే మనం ముందే ఫోన్ చేసి చెప్తాం, రేపు పలానా టైంకి పలానా ప్లేస్కి నేను మీ ఇంటికి వస్తున్నా. లేదా ఎవరికన్నా ఎక్కడైనా కలవడానికి వెళ్ళినప్పుడు మనం టైం అండ్ ప్లేస్ మనము మెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపటి రోజు ప్రభువా, రేపు నేను మీకోసం ఉపవాసం ఉండబోతున్నా, రేపు మీకోసం మీతో కలవడానికి నేను రాబోతున్నా ప్రభువా, రేపు నేను మీతో మాట్లాడాలని తండ్రి దేవా నిశ్చయించుకున్నాను. ఎప్పుడైతే మనము ప్రిపేర్ చేసుకొని ఆయన సన్నిధికి మనం వెళ్ళడం జరుగుతుందో, ఆ దేవాది దేవుడు మన కోసం అనుకూల సమయంని, ఇప్పుడు చూడండి, ఎవరన్నా యవ్వనులు కలవడానికి వెళ్తున్నప్పుడు, ఒక గర్ల్ ఫ్రెండ్ని ఒక బాయ్ ఫ్రెండ్ కలవడానికి వెళ్తున్నప్పుడు వస్తుండంటే అన్నీ ప్రిపేర్ చేసుకుంటాడు. ఆ ప్లేస్లో ఎవ్వరు తెలిసిన వాళ్ళు ఉండొద్దు. ఆ ప్లేస్లో తన ప్రేయసికి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, అక్కడ ఫుడ్ ఫెసిలిటీ ఉందా, అక్కడ ఎవరైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా లేవా, లేదా అక్కడ వచ్చే పోయేటోళ్ళు ఎవరైనా అక్కడ కనబడతారా లేదా, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని ఒక ప్రియుడు ఒక ప్రియురాల కోసం సిద్ధపడతాడు. అదేవిధంగా మన ప్రియుడు, మన తండ్రి, మన రక్షకుడు, మన మామ్, మన డాడ్, మన ఫ్రెండ్, ఇవన్నీ మనం వస్తున్నాము అంటే ఆయన కూడా మన కోసం సంథింగ్ స్పెషల్ ప్లాన్ చేస్తాడు. ఇదొక దేవుడు ఈరోజు ఒక మిస్టరీ చెప్తుడు. నిజంగా మీరు ఉపవాసం ఉండి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను మీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తా. నిజంగా మీరు నేను ఆ సమయంలో గడపడానికి ఐ విల్ ప్లాన్ ఎ సర్ప్రైజ్ ఫర్ యూ. నిజంగా దిస్ ఈస్ ఫ్యాక్ట్.
దిస్ ఇస్ వాట్. ఎందుకంటే ఒక సర్ప్రైజే. మనం దేనికోసం అయితే అడగడానికి వెళ్తున్నామో ఇన్ని రోజులు ప్రార్థనలో చేస్తున్నది జరగకుండా ఉపవాస ప్రార్థనలో జరిగిందంటే ఇట్ ఈజ్ ఎ సర్ప్రైజ్. ఆ రోజు ఆ యొక్క మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న ఆ తండ్రి యేసు చెంతకు వెళ్ళి, అయ్యా నీ శిష్యులు నా కొడుకుని సాధుపరచలేకపోయిండ్రు ప్రభువా, నువ్వన్నా నా కొడుకుని స్వస్థపరుస్తావా అని అడిగినప్పుడు ఆ యొక్క తండ్రి అన్న మాట, ఆ యేసు ప్రభు ఆ నిమిషంలో ఆయన హృదయంలో ఎంతో కలవరపాటు, ఎందుకు నా శిష్యులు ఈ బిడ్డను స్వస్థపరచలేదు అన్నప్పుడు యేసు ప్రభు ఒక మాట పలికిండు అక్కడ, ఉపవాసం వల్లనే ఇది సాధ్యము. ఉపవాసం గురించి దేవాది దేవుడే స్పెసిఫిక్ గా అంటే కొన్ని మూమెంట్స్, ఒక మెమరబుల్ మూమెంట్స్ లేదా ఒక డైనమిక్ మూమెంట్స్, ఒక గ్రేట్ మూమెంట్స్ ఎక్కడ ప్లేస్ అవుతాయి అంటే వెన్ వి ఫాస్ట్ ఫర్ దాట్. మనం ఆశతోని ఆ యొక్క ఉపవాసం వల్లనే సాధ్యమవుతుందంటే పాపము ఆ యొక్క అంటే వాళ్ళ శిష్యులు ప్రిపేర్డ్ అయ్యి లేరు, ఉపవాసం లేరు అంటే దే డిడ్ నాట్ ప్రిపేర్ ఫర్ దట్ మిరకల్. ఆ యొక్క అద్భుతం కోసము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, వాళ్ళు ఫాస్టింగ్ చేయలేదు, వాళ్ళు దే ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఫర్ దాట్. అప్పుడు తండ్రి చాలా బాధపడి ఇట్టి ఉపవాస ప్రార్థన వల్లనే సాధ్యము అని చెప్పడం జరిగింది. తర్వాత ఆయనని యేసు ప్రభు దగ్గరికి ఆ బిడ్డను తీసుకొచ్చినప్పుడు ఆ తండ్రి కూడా అక్కడ ప్రిపేర్ అవుతుండు. ఎప్పుడైతే ఫాస్టింగ్ ప్రేయర్ గురించి దేవుడు అక్కడ చెప్పిండో ఆ తండ్రి ఒక మాట అనడం జరిగింది. ఎప్పుడు నేను ఈ మాట ఎప్పుడు రిమెంబర్ చేసుకుంటా, ఏమని, ప్రభువా ముందు నాకు ప్రార్థన చేయి, నాలో అవిశ్వాసం ఉండకున్నట్టు. ఎందుకంటే నీ శిష్యులను చూసినాక నా హృదయంలో ఒక అవిశ్వాసం వచ్చేసింది. ఏమో ఆయన శిష్యులు బాగా చేయలేకపోయినరు, ఈయన కూడా అసలు బాగు చేస్తాడో లేదో అని ఒక విశ్వాసం. హీజ్ అ ఫెయిత్ మ్యాన్. ఆయన హృదయంలో వచ్చిన ఆ యొక్క తలంపుని కూడా దేవుని సన్నిధిలో ఎక్స్ప్రెస్ చేసిండు. నిజంగా ఉపవాస ప్రార్థనలో మనకు వచ్చే ఎవ్రీ థాట్ని వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద ఫాస్టింగ్ ప్రేయర్. అక్కడ ఆ తండ్రిలో ఒక అవిశ్వాసం, ఆయనతో చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే దేవాది దేవుని సన్నిధిలో ఆ తండ్రి వచ్చిండో ఆయనలో ఇంకా తన హృదయం అంతా తండ్రి సన్నిధిలో గుమ్మరించడం స్టార్ట్ అయిపోయింది. తనలో ఒక విశ్వాసం, ఒక తలంపు వచ్చింది. నేను చెప్తున్నా కదా, నా ఏ తలంపు అయినా నేను దేవుని దగ్గరికి డేర్గా తీసుకోబోతే, ఎందుకంటే ఆ తలంపు నాకు దేవుడే ఇచ్చిండు కాబట్టి. ఆ తండ్రి కూడా దిస్ ఈజ్ మరి నేను ఆ మనిషి నుంచి ఇట్లా నేర్చుకున్నానో ఏమో, ఎందుకంటే నాకు కూడా ఒక ఎగ్జాంపుల్ చూపెడుతుండు దేవుడు, నువ్వే కాదు బిడ్డ ఇటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేసి. ఆ తండ్రిలో ఒక తలంపు వచ్చింది, అవును ఈయన కూడా అసలు స్వస్థపరుస్తాడా లేదా. అప్పుడు ఆయన యేసు ప్రభుతో అనడం జరిగింది, ప్రభువా ముందు నాలో అవిశ్వాసం ఉండకుండా నాకు ప్రార్థన చేయి, తర్వాత నా కుమారునికి ప్రార్థన చేయి అన్నప్పుడు ఆ దేవుడు ఫస్ట్ ఆ తండ్రి యేసయ్య ఆ యొక్క తండ్రికి ప్రార్థన చేసినప్పుడు తండ్రిలో విశ్వాసం వచ్చినప్పుడు ఆ కుమారుడు నిశ్చయంగా స్వస్థపడ్డారు. ఎందుకు ఆ సంఘటన ముందే దేవుడు ఎలా చేసిందంటే, దేవుడు ఎప్పుడైతే ఆ బిడ్డ పైన హస్తముంచి ప్రార్థించినప్పుడు ఆ బిడ్డ స్వస్థపరచబడ్డాడు. కానీ చచ్చిన శవంలాగా బిడ్డ పడిపోయి ఉండంట. అక్కడ అందరు చెప్పుకుంటున్నారంట, ఇక అయిపోయింది, ఆ బిడ్డ చనిపోయిండు. నిజంగా కొన్ని మిరకల్స్ మన జీవితంలో జరిగినప్పుడు మనకు డైజెస్ట్ కాదు, అది బిలీవ్ చేయడానికి అది డైజెస్ట్ కాదు. అది బిలీవ్ చేయడానికి మనకు డైజెస్ట్ కావాలా. హూ ఆర్ రెడీ టు రిసీవ్ ద సూపర్ న్యాచురల్స్. ఫాస్టింగ్ ఈజ్ ద బెస్ట్ ప్రేయర్ గాడ్ ఈజ్ సేయింగ్ టునైట్. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా చెయ్యగలడు అని ఎవరైతే విశ్వసించలేకపోతుండో వాళ్ళందరితో దేవుడు ఈరోజు సూపర్ న్యాచురల్ మిరకల్స్ కోసం ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తుండో వాళ్ళందరితో దేవుడు ఈరోజు ఒక మాట మాట్లాడుతుండు. ఏమని అనంటే, నిజంగా ఒకవేళ మీ హృదయము ఇది నిజంగా జరుగుతుంది అని అవిశ్వాసంతో ఉంది అంటే యు ఆర్ రెడీ టు స్టార్ట్ ద ఫాస్టింగ్ ప్రేయర్. ఎందుకంటే అక్కడ ప్రాంతంలో ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, ఆ అబ్బాయి చనిపోయింది. ఎందుకంటే అక్కడ లేఖనంలో రాయబడి సచ్చిన శవం లాగా అబ్బాయిని అది ఆ యొక్క దుష్టుడు విలవిలలాడిచ్చి అబ్బాయిని బాగా విలవిలలాడిచ్చి అక్కడ పడిపోతే, చేతులు కాళ్ళు తల ఇట్లా వంకర చేసి పడిపోతే అందరు ఏమనుకుంటారు అంటే అక్కడ అబ్బాయి చనిపోయిండు.
అబ్బాయి చనిపోయిండు కొన్ని సంవత్సరాల క్రితం, ఇంచుమించు ఒక 10 సంవత్సరాల క్రితము ఈ సంఘటన మా బాబు జీవితంలో కూడా జరిగింది. మేమందరం అక్కడనే ఉన్నాం, పేరెంట్స్గా మా హస్బెండ్ నేను అందరం అక్కడనే ఉన్నాము. అక్కడ మా ఇంట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ రోజు గేట్ని పెడుతుండ్రు పనోళ్ళందరూ గేట్ పెడుతుండ్రు. మా బాబు నేను ఎట్లా అంటే ఒక చిన్న రోడ్డు, చాలా అంటే చాలా చిన్న రోడ్డు, మా అంటే ఒక ఎంత అంటే ఒక గల్లీ లాంటి రోడ్డు. నేను అక్కడ పక్కకు ఆ చెట్లు ఉన్నాయి, చెట్ల దగ్గర కూర్చొని ఉన్నా. మా బాబు లేసి ఇంట్లో నుంచి బయటికి వస్తుండు. నేనేమన్నా దానన్నా నేను ఇక్కడ కూర్చున్నా, ఇక్కడ రానన్నా. ఎంత అంటే ఒక 10-20 అడుగులంత దూరం కూడా లేదు, బాబుకు నాకు 10-20 అడుగులంత దూరం కూడా లేదు. అంత ప్లేస్లోనే బాబు రానా అని నేను కూర్చుని ఇక్కడ రా అని అంటున్నా. బాబు వస్తుండు స్పీడ్గా, ఇద్దరు యవ్వనులు ఆ బైక్ పైన వచ్చేసి ఆ బాబుని బైక్ కొట్టేసి అది స్కిట్ అయిపోయి అది కంట్రోల్ చేయలేక అది మొత్తము ఎట్లా అంటే మొత్తం అది గోడలకు దూసుకొని వెళ్ళిపోయింది. ఆ బండి మీద నుంచి వాళ్ళిద్దరు పడిపోవడం జరిగినప్పుడు మా బాబు చూస్తే మొత్తం తల ఇట్లా వంకరైపోయింది, చెయ్యి ఇట్లా వంకరైపోయింది, కాలు ఇట్లా వంకరైపోయింది, ఉలుకు లేదు పలుకు లేదు. ఆ పనోళ్ళు అనుకుంటున్నారంట ఇక అయిపోయింది, ఇక రేపు మనం పనికి వస్తామో రామో తెలియదు. వాళ్ళు ఆపేసింది అక్కడ పని. బాబు చనిపోయింది, ఇంక అయిపోయింది. వాళ్ళు వచ్చి అందరు బాబుని లేపుతుండ్రు. బాబు ఉలుకు లేదు పలుకు లేదు. అంతట్లనే మా హస్బెండ్ వచ్చి బాబుని అట్లా కింది నుంచి ఇట్లా తీసుకుంటూ అసలు బాబులో అసలు ఉలుకు లేదు పలుకు లేదు, తన భుజం పైన వేసుకుంటూ నేను మా హస్బెండ్ ఎట్లా అంటే ఇక్కడ అందరు ప్రజలు ప్రజలందరూ ఇక్కడ గుమిగూడిపోయినరు. నేను మా భర్త బాబుని ఒక 10-20 అడుగులు దూరం తీసుకొని వెళ్ళిపోయినాం, ఖాళీ ప్లేస్లో తీసుకొని వెళ్ళిపోయి మా ఆయన భుజం పైన ఎత్తుకుంటూ బాబుని నేను పిలుస్తా ఉన్నా, వినయ్ అని నేను పిలుస్తా ఉన్నా. వాడు చెవులో అసలు ఉలుకు లేదు పలుకు లేదు. బాబు అసలు చేతి ఇట్లా వంకరైపోయింది, కాలు వంకరైపోయింది, టైర్ కిందకి వచ్చేసిండు ఆల్మోస్ట్. వాడు బయట దెబ్బలు, బ్లడ్ ఏం లేదు, కానీ ఈజ్ ఇన్ ద షాక్లోకి వెళ్ళిపోయిండు బాబు. ఇట్లా అలగ్గున మా ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయినాక చాలాసేపు మేము ఆ బాబుని ప్యాంపర్ చేసి నేనున్నా ఇక అక్కడ చూడు, కళ్ళు తెరిచి చూడు, ఇక్కడ చూడు అని మేము ఆ బాబుని చెవులో పిలిచినప్పుడు చాలా ఏమంటారు అంటే భుజంని తట్టినప్పుడు మా హస్బెండ్ ఒక స్పర్శ వాడికి తగులుతుంది. వాడు మెల్లమెల్లగా కళ్ళు తెరిచి చూడడం స్టార్ట్ చేసిండు. దేవుని నామానికి మహిమ కలుగును కాక. విత్-ఇన్ 10 minutes నేను మా హస్బెండే ఇక్కడ ప్రజలందరూ గుమిగూడిపోయినరు. ఆ ఇద్దరు బిడ్డలను పట్టుకున్నారు, ఆ బైక్ తాళాలు తీసేసుకున్నారు, ఆ బైక్ పక్కకు పట్టేసిండ్రు, ఆ యవ్వనులను అక్కడ నిలబెట్టేసిండ్రు ఆల్మోస్ట్. ఎందుకంటే ఇంకా బాబుకి ఏదో అయిపోయింది అనేసి. ఇంకా ఒకళ్ళు వచ్చి MRI చేపియండి, ఒకరు వచ్చి హాస్పిటల్కి తీసుకుపోండి, నెత్తిగిట అంత వంకరైపోయింది పిల్లగాంది చూడండి అన్నారు. విత్-ఇన్ 10 minutes నిజంగా నా దేవాది దేవుడు ఎంత అద్భుతకరుడు, ఎంత ఆశ్చర్యకరుడు అంటే ఎప్పుడైతే ఆ బిడ్డని మా గుండెలకు హత్తుకున్నామో నా దేవాది దేవుడు ఆయన స్పర్శ నా బిడ్డలోకి తీసుకొచ్చి బిడ్డ హీల్ అవ్వడం జరిగింది. మేమన్నాం ప్రేరాలు తీసుకొచ్చి పెడుతున్నాం, ప్రేరాలు డే అని చెప్తున్నా. నేను ప్రేరాలు తీసుకురావడం జరిగింది. మా సిస్టర్ ప్రేరాలు తీసుకొచ్చింది, ప్రేరాలు పెట్టి నాన్న నీకేం కాలేదు, మేము ఇక్కడ ఉన్నాము, నీకేం కాలేదు, నువ్వు ఇక్కడ చూడు, నువ్వు ఎవరు వాళ్ళు ఉన్నావు చూడు, నువ్వు యు ఆర్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ యువర్ డాడ్, చూడు నేను పక్కగా ఉన్నా, అక్కడ మీ తండ్రి ఒడిలో నువ్వు ఉన్నావన్నప్పుడు ఆ బిడ్డ ధైర్యంగా కళ్ళు తెరవడం జరిగింది. ఒక్క 10 నిమిషాలలో బిడ్డ రికవర్ కావడం జరిగింది. మేమన్నా మా పిల్లలను పంపించేయండి, ఆ బైక్ ఇచ్చేయండి, నథింగ్ హ్యాపెండ్, మా బిడ్డకి ఏమీ కాలేదు, మా దేవుడు గ్యారంటీ దానికి అనేసి ఆ బిడ్డ ఇది ఒక 10 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. ఆ విధంగా ఆ రోజు జరిగిన సంఘటన ఆ తండ్రి మొత్తము ఆ యొక్క ప్రజలందరూ అబ్బాయి చనిపోయింది అనుకుంటుండే. ఎందుకంటే అది విలవిలలాడించి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి చచ్చిన శవం లాగా అక్కడ పడిపోయి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆ తండ్రి పోయి ఆ బిడ్డను లేపిండో, నిజంగా మా బిడ్డను మేము ఆ రోజు ఎట్లా లేపినామో ఆ తండ్రి పోయి ఆ బిడ్డను లేపినప్పుడు ఆ బిడ్డ స్వస్థపరచబడి ఆ తండ్రి ఆనందానికి కారణమైండు. అదేవిధంగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంది, రహస్యమందు చూచుచున్న తండ్రి. నా తండ్రి ఎక్కడి నుంచి చూసిండు? పరలోకంలో నుంచి చూసిండు. పరలోకంలో నుంచి చూసి ఆయన ఆ రోజు, అందుకే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా
ఉన్నాడు. నిజంగా ఆ రోజు దేవుడు మాలో విశ్వాసం కలగనీయలేదు. మా బిడ్డని అసలు 10 years అయింది ఇప్పటి వరకు, బిడ్డకు అసలు ఏమి ఒక స్క్రాచ్ రాకుండా, టైర్ కింద ఆల్మోస్ట్ బిడ్డ మీద నుంచి టైర్ వెళ్ళిపోయింది, ఒక స్క్రాచ్ కూడా బిడ్డకు రాలేదు. నా బిడ్డ తలలో ఒక తల వెంట్రుకను ఆయన చిత్తం లేనిది నేర రాలేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కూడా దేవుడు ఇటువంటి అద్భుతాలు చేయడానికి, మన జీవితంలో ఇట్టి అద్భుతాలు చేయడానికి మన దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఇంకొక మాటని ఇక్కడ మనం చదువుకుందాము. ఈ మాట నేను బ్రదర్ గారు ఈరోజు మధ్యాహ్నం మేము మాట్లాడుకున్న మాటలు ఈరోజు వాక్యంలో, ఈరోజు ఇక్కడ చూడంగానే నాకు ఐ ఫీల్ సో హ్యాపీ. 6వ అధ్యాయము 32 నుంచి మనం చదువుకుందాము. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఏవన్నీ కావాలని, మనం ఏవి అడుగుతున్నామో, మనం ఏవి ప్రార్థిస్తున్నామో, మనం ఏవి ఉపవాసిస్తున్నామో అవన్నీ మన తండ్రికి తెలుసు. నిజంగా ఏ సమయంలో మనకేం కావాలో మన తండ్రికి అన్నీ తెలుసు. ఇంకా కింది ఇక్కడ ఏమన్నా, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటి గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికే చాలును. దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈరోజు మధ్యాహ్నం ఎంఎస్ బ్రదర్ గారు నాతో మాట్లాడిండు, సిస్టర్ నాకు రేపటి గురించి చింత లేదు, ఎందుకంటే నా దేవుడు ఈరోజు పోషించిన నా దేవుడు రేపు కూడా నన్ను బహుబలంగా పోషించగలడు అనే నమ్మకం నాకుంది. ఈ వర్డ్ నేను చదవాలని చూసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ. ఇక్కడ ఏమని రాయబడిందంటే, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. మనం ఎక్కడుంది ఆయన రాజ్యం? నిజంగా ఆయన రాజ్యం వెతుకుమన్నప్పుడు, సారీ టు సే దట్, చాలా మందికి ఆయన రాజ్యంని వెతకడము అంటే కూడా తెలియదు వాళ్ళకు. నిజంగా వాళ్ళకి తెలియదు. దేవుని రాజ్యం వెతకాలి అంటే అసలు ఏం వెతకాలి, అసలు ఎట్లా వెతకాలి అని తెలియనోళ్ళు కూడా ఉన్నారు. నేను ఎవరిని తక్కువ చేసి ఈ మాట అంటలేను. దేవుని రాజ్యం వెతకడము అంటే సువార్త ప్రకటించడం, దేవుని రాజ్యంని వెతకడము, సంఘానికి ఇవ్వడము, దేవుని రాజ్యంని వెతకడము, సువార్తకి ఇవ్వడము, దేవుని రాజ్యం వెతకడము, సేవకులని పోషించడము, ఆయన రాజ్యంని వెతకడము, ఆయన బీదలని పోషించడం, ఆయన రాజ్యంని వెతకడము, అనాథలని, దిక్కులేని వారిని చేర్చుకోవడం, ఆయన రాజ్యంని వెతకడము, బంధకాలలో ఉన్న వారిని. ఏషియా 58, నిజంగా ఏషియా 58, 54 నాకు చాలా ఇష్టం. నాకు అక్కడ ఏషియా 58లో ఆయనకి ఇష్టమైన ఉపవాసం, ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం గురించి దేవుని రాజ్యంని వెతకడము అంటే బంధకాలలో ఉన్న వారిని విడిపించడం, ఆయన రాజ్యం వెతకడము. బంధకాలలో ఉన్నవాళ్ళు ఎంతోమంది ఈ రోజులలో ఎన్నో రకాల బంధకాలు, స్మోకింగ్ అనే బంధకాలలో, డ్రగ్స్ అనే బంధకాలలో, జూదం అనే బంధకాలలో, తాగుడనే బంధకాలలో, వ్యభిచారం అనే బంధకాలలో, ఎన్నో రకాల బంధకాలలో వారందరినీ విడిపించడం కూడా దేవుని రాజ్యంని వెతకడంతో సమానం. ఒక ఆత్మ నరకానికి పోకుండా ఆత్మని దేవుని వైపు ఎవరైతే తిప్పుతారో వాళ్ళందరూ దేవుని రాజ్యాన్ని వెతకడం. ఒక్క సువార్త బ్రదర్ చెప్పిండు, ఒక్క మాట దేవుని గురించి మాట్లాడిన ఆయన రాజ్యాన్ని వెతకడము, ఒక సువార్థికులను అప్రిషియేట్ చేసి ఒక లైక్ పంపడం కూడా దేవుని రాజ్యం వెతకడమే. ఆ రీల్ వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయడం కూడా. నేను చాలా రాత్రి 10 గంటలకు 11 గంటలకు కూడా కొంతమందికి రీల్స్ ఫార్వర్డ్ చేస్తుంటా. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళు వినంగానే ఆ రీల్తో వాళ్ళు మాట్లాడాలి. ఈరోజు ఒక సిస్టర్ నాతో మాట్లాడింది, చాలా నిన్నటి రోజు వాళ్ళ కుటుంబ సభ్యుల చేతనే తన చాలా అవమానపరచబడ్డ, చాలా సంవత్సరాల నుంచి ఆ బిడ్డకు పిల్లలు లేరు, చాలా సంవత్సరాల నుంచి చాలా సంవత్సరాల నుంచి పిల్లలు లేనప్పుడు ఏం జరిగిందంట, వాళ్ళ చెల్లెకు తనకు ఒక చిన్న ట్రాష్, వాళ్ళ చెల్లె 2nd టైం ప్రెగ్నెంట్ ఉందంట, వాళ్ళ తల్లిదండ్రులు చూపిస్తలేరు, హాస్పిటల్లో చూపిస్తలేరు అనేసి తన సనుగుతుంది గునుగుతుందంట. ఈ బిడ్డ అంటుంది, అక్క 2వ కాన్పుకు చూపట్టకపోతే మా అక్క సనుగుతుంది, మా చెల్లె సనుగుతుంది గునుగుతుంది, 8 సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరక్క, ఇప్పటి వరకు నా తల్లిదండ్రులు పట్టించుకోలేదక్క, నేను రాత్రి బాగా ఏడ్చినక్క, నేనన్న చాలా మంచి పని చేసినావు తల్లి, ఎవరి ఎదురు తీర్చినావు, పరలోకపు తండ్రి ఎదురుగా రహస్యమందు చూచుచున్నా. షీజ్ అ సీక్రెట్ బిలీవర్. భర్తకి తెలియకుండా ఈరోజు అంటుంది, అక్క నిజంగా నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేసిందంటే అన్యజనులలో ఇది ఒక గొప్ప సాక్ష్యం. ఇది
నేను అన్యజనులకు నా దేవుడు గొప్ప దేవుడు. నా తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా, నా బంధువులు పట్టించుకోకపోయినా, నా భర్త పట్టించుకోకపోయినా, రహస్యమందు చూచు నా తండ్రి నాకు ప్రతిఫలం ఇచ్చిండు. రహస్యంగా నేను కన్నీరు కారుస్తే నా తండ్రి చూసిండు. రహస్యంగా నేను అంగలారుస్తే నా తండ్రి చూసిండు. రహస్యంగా నేను వేదన పడితే నా తండ్రి చూసిండు అని నేను సాక్ష్యం చెప్పగలుగుతాను. జూమ్కి ముందు తన మాట్లాడడం జరిగింది. నిజంగా ఆ బిడ్డ అంటుంది, నిజంగా అక్క నా తల్లి కూడా ఇప్పటి వరకు పట్టించుకోలే, నా తండ్రి కూడా పట్టించుకోలే. అక్క మీకు నాకున్న బంధం ఏందక్క, ఇంతగా మీరు నన్ను ప్రేమిస్తుండ్రు, ఇంతగా నా కోసం మీరు నాకు పిల్లలు పుట్టాలి. నేనన్నా నీకు పిల్లలు పుట్టిందంటే నేను జూమ్లో డాన్స్ చేస్తా. దావీద్ ఎట్లా ఆడిండో, ఆయన మందసం ఎదురుగా ఎట్లా ఆడిండో ఎందుకు ఆడతా అంటే నా దేవుడు గొప్ప దేవుడు. సంతోషంతో ఆర్భాటంతో నా యొక్క సంతోషం అంతా నేను ఎక్స్ప్రెస్ చేస్తా అని నేను ఆమెకు చెప్పడం జరుగుతామంటుంది. నా తల్లి కన్నా నా తండ్రి కన్నా నువ్వు నాకు ఆప్తురాలు అక్క ఈ నిమిషం. ఎందుకంటే నేనన్నా అమ్మా నేను మిమ్మల్ని నేను అడిగిన దేవుని దగ్గరికి, ప్రభువా బద్దలైపోయిన హృదయాలను నాకు ఈ ప్రభువా, భారభరితమైన ఆత్మలను నాకు ఈ ప్రభువా, ఇది నీకు ఇష్టమైన ఉపవాసము. నేను ఎప్పుడైతే అది చదవడం జరిగిందో దాంట్లో ప్రతి ఒక్కటి ఆయనకి ఇష్టమైన ఉపవాసము, ఆయన ఏర్పరచుకున్న ఉపవాసం, ఈ రెండిట్లో నేను 90% నేను చేయడానికి ఇప్పటి వరకు ప్రయత్నం చేసిన. ఉట్టి ఆ వాక్యం చదవడమే కాదు, 90% నేను దాన్ని అవలంబించినా కూడా నేను మీ అందరినీ దేవుడి నుంచి నేను మిమ్మల్ని అడుగున్న తల్లి. నిజంగా ఐ ఫీల్ సో హ్యాపీ. నేను మీతో మాట్లాడిన నా ఈ బాధ అంతా పోయింది. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫర్ మై ప్రెగ్నెన్సీ అంటుంది. ఎస్ ఆమెన్. దేవుని నామంలో ఈరోజు వస్తుంది. ఈరోజు నువ్వు సాక్షిగా నిలబడే రోజు దేవుడు నీ కోసము ఇచ్చిండు అన్నప్పుడు నేను మెసేజ్ పెట్టిన, డోంట్ ఫియర్, ఎక్స్పెక్ట్ ఫర్ ద మెరకల్, గో అండ్ టెస్ట్ యువర్ ప్రెగ్నెన్సీ అని పెట్టినప్పుడు ఆమె అడుగుతుందంట, దేవా నాకొక మాట ఇయ్యి, నువ్వు ఒక సేవకుల నోట ఒక మాట అన్నప్పుడు ఆ యొక్క మెసేజ్ చూసినప్పుడు చాలా ఎంతో సంతోషపడ్డదంట. అప్పుడే ఇట్లా రీల్ ఆన్ చేసిందంట, అమ్మ నీ దుఃఖాన్ని నేను మార్చబోతున్నా, సంతోషంగా మార్చబోతున్నా అని రీల్ తను వినంగానే నిజంగా ఈ రెండు కాంబినేషన్లో తన బలపరచబడ్డది. నిజంగా చాలా బద్దలైపోయిన హృదయాలతో చాలా మంది మనం చేసే ఒక్క ప్రయత్నము వాళ్ళ జీవితాలలో ఒక ఆశని కలిగించగలుగుతుంది, దేవునిలో నిలబడడానికి ఒక బలం ఇవ్వగలుగుతుంది. వాళ్ళు తూలి తొట్టిల్లకుండా వాళ్ళు కాపాడబడుటకు ఒక సాధనంగా మార్చబడుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు మనతో ఏమంటుండంటే, మీ అక్కర్లేందో మీ అవసరతలేందో నాకు తెలుసు, మీరు అడగక ముందే అవన్నీ నాకు తెలుసు, అవి మీకు ఇయ్యాలని కూడా నాకు తెలుసు. కానీ ఒక డీల్ ఈరోజు దేవుడు నాతో చేస్తుండే, నేను మీ జీవితాలలో భీకరమైన అద్భుతాలు చేయడానికి నేను రెడీగా ఉన్నా. ఆర్ యు రెడీ టు ఏమంటారంటే, ఆర్ యు రెడీ టు సీక్ మై కింగ్డమ్? నా యొక్క రాజ్యాన్ని మీరు వెతకడానికి సిద్ధంగా ఉన్నారా? నా యొక్క రాజ్యాన్ని వెతకడానికి మీరు సిద్ధంగా ఉంటే ఈరోజు భీకరమైన మహత్కార్యాలను, సూచన క్రియలను, అద్భుతాలని నేను కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడిన ప్రకారము దేవుడు ఈరోజు మనతో కాబట్టి మీరిలాగా ప్రార్థన చేయుడి, పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరును గాక. మా అనుదినాహారం నేడు మాకు దయచేయండి, మా రుణస్తులను మేము క్షమించు ప్రకారం మా రుణంలను క్షమించండి, మమ్మల్ని శోధనలోకి దుష్టు నుంచి తప్పించండి, మమ్ములను తప్పించుము. ఎప్పుడైతే ఆయన రాజ్యంని మనం వెతుకుతామో దేవుడు ఈరోజు మన ప్రతి కీడు నుంచి మనని మేలులోకి తప్పించడానికి సామర్థ్యత కలిగిన దేవుడు. ఈ యొక్క ఆయన రాజ్య వ్యాప్తి కోసము మనం ఎప్పుడైతే ప్రయాస పడతామో అది మనము కీడులో నుంచి మేలులోకి వచ్చే ఒక మహత్కరమైన కార్యమని దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుండగా దేవుని నామానికి మహిమ కలుగును కాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటకై దేవాది దేవునికే వందనాలు, స్తోత్రములు. మహాపరిశుద్ధుడవైన తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు, స్తోత్రములు నాయన ప్రభా. అవును తండ్రి, ఈరోజు 6వ అధ్యాయం 18వ వచనం, మత్తయి 6వ అధ్యాయం 18వ వచనం ద్వారా రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతి
ప్రతిఫలం ఇచ్చును అనే వాగ్దానం ద్వారా మాతో మాట్లాడుతున్న దేవా నీకు వందనాలు, స్తోత్రం. అవును తండ్రి దేవా, ఎప్పుడైతే నాయన ప్రభువా మేము మీ సన్నిధిలోకి వచ్చి రహస్యంగా మా హృదయాలని మీ పాదాల పైన కుమ్మరిస్తామో నాయన ప్రభువా, మా హృదయ వాంఛలని ఎరిగిన గొప్ప దేవుడో ప్రభువా. అవును తండ్రి దేవా, మా అవసరతలేందో మా అక్కర్లేందో మీకు తెలుసు ప్రభు. మేము అడగక ముందే మా అవసరతలేందో మా అక్కర్లేందో ప్రభువా మీరు ఎరిగి ఉన్న దేవుడు. అయినప్పటికీ ఎప్పుడైతే మేము మీ సన్నిధికి వచ్చి రహస్యంగా మేము మీతో ఎప్పుడైతే ఎన్కౌంటర్ చేస్తామో ప్రభువా, ఎప్పుడైతే మీతో సమయం గడుపుతామో నా ప్రభువా, అవును తండ్రి దేవా, ఎందుకంటే ప్రభువా మీరు తండ్రి రహస్యంగా ఆయనని కలుసుకోవాలనేసి ఆయనది ఒక చిత్తమై ఉంది. ప్రతిరోజు ప్రభు మీరు మా కోసం రహస్యంగా కలుసుకోవాలని వేచుతున్నందుకు మీకే స్తుతులు, స్తోత్రములు నాయన ప్రభు. ఈ ప్రేమకై నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. విన్న ఈ వాక్యం మా హృదయంలో ఫలించి విస్తరించి అభివృద్ధి పొందులాగా కృపను దయచేయండి. విన్న ప్రతి ఒక్కరికి అద్భుతాలను, మహత్కార్యాలను, సూచన క్రియలను జరిగించమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనలను సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.